హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీ ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నేను ఆదుకొంటిని. వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అనుకూల సమయమందు మన మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు. మనము కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో కుమిలిపోతూ ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. అయితే దానికి జవాబు వచ్చేంత వరకు మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనము జవాబు వచ్చేంత వరకు వేచి ఉండాలి. అనుకూల సమయమందు మొరపెట్టి నీ మొరను ఆలకించి నీ ఉత్తరం ఇచ్చేదని వాక్యంలో చూస్తూ ఉన్నాం. తగిన సమయములో దేవుడు మన ప్రార్థన విని ఆలకించి మన మొరను విని మనకు సహాయము చేస్తాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ సమస్య అయితే బాధపడుతూ ఉన్నామో, కుమిలిపోతూ ఉన్నామో, నలిగిపోతూ ఉన్నామో, మనము మనుషులకు చెప్పుకోక దేవుడి సన్నిధిలో వచ్చి ప్రార్థించి మోకరించినప్పుడు మనకు దేవుడు తప్పక మనకు ఉత్తరం ఇస్తాడు. దేవుడు తప్పక మనల్ని ఆదరించి ఓదార్చి బలపరుస్తాడు. కష్టకాలం మందు బంధువులు త్రోసివేసిన, మిత్రులు త్రోసివేసిన, అందరూ త్రోసివేసిన, అందరూ మనకు సహాయము చేయకపోయినా దేవుడు మాత్రం మనల్ని ఆదుకునే దేవుడు. కష్టకాలంలో, ఇబ్బందుల్లో, ఇరుకులో మనం మొరపెట్టినప్పుడు తప్పక మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. తప్పక మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. అందరూ మరవని దేవుడై ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. దుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనుకూల సమయం ముందు మా మరణ ఆలకించి సహాయము చేసే దేవుడు తండ్రి, స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె.